హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఇప్పటిదాకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి టెక్ ఇన్ తెలుగు. ఇవాళ మనం బోట్కి సంబంధించిన 8 డూప్స్ 131 అయితే అన్బాక్సింగ్ చేసి క్విక్ రివ్యూ అయితే చేద్దాము. ఇక బయట బాక్స్ మీద చూసుకున్నట్లయితే మనకి దాని డిజైన్ అయితే ఇక్కడైతే వేశారు బోట్ అని. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక కొన్ని కీ ఫీచర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకి కీ ఫీచర్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. బ్లూటూత్ వర్షన్ 5.1 అని, టైప్ సి ఇంటర్ఫేస్ అని, డిజైన్ కూడా మంచి డిజైన్లో వచ్చిందని అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. బ్రాండ్ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే గైస్, మనకు వచ్చింది అయితే మిడ్ నైట్ బ్లూ కలర్లో అయితే వచ్చింది మనకి. సో ఇదైతే కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కూడా మేడ్ ఇన్ ఇండియా అని అయితే వేశారు, అంటే ఇండియన్ బ్రాండ్ కాబట్టి. సో లెట్స్ అన్బాక్స్ ఇట్ గైస్. బాగుంది, సింపుల్గా ఉంది. మనకి బాక్స్ తర్వాత ఇవే ఉన్నాయి. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. మనకైతే ఛార్జింగ్ వైర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు, యూఎస్బి నుంచి టైప్ సికి అయితే. నెక్స్ట్ మనది బడ్ కేస్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇంకా బాక్స్ కంటెంట్లో మాట్లాడదాం. కొన్ని బోర్డుకు సంబంధించిన స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఓకే, నెక్స్ట్ అయితే దీని ఎయిర్పోర్ట్స్, ఏదన్నా క్వశ్చన్స్కి సంబంధించిన ఏదన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి సంబంధించినవి అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇంత లైవ్ ద సౌండ్, ఇదైతే యూజర్ మాన్యువల్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే నేనైతే మీకు స్క్రీన్ మీద వేస్తాను, కావాలనుకుంటే చదువుకోవచ్చు. నేను అన్ని ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ నెక్స్ట్ మనకి థ్యాంక్ యూ అని అయితే ఒక నోట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ బోట్ రిపేట్ రాక్ ఇన్ ఇండియా అని అయితే. నెక్స్ట్ ఇంకొక బుక్ అయితే ఇచ్చారు. చాలా బుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని హైలైట్ చేస్తా కొన్ని అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది వారంటీకి సంబంధించిన కార్డ్ అయితే ఇచ్చారు. 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీతో అయితే వస్తుంది ఇది. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం కేస్ గురించి మాట్లాడుకుందాం. కేస్ కవర్ కూడా ఇచ్చారు, నైస్ కవర్ కూడా తీసేసారు. అండ్ ఇంకా బయట కేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ 3 ఇండికేటింగ్ లైట్స్ అయితే వస్తున్నాయి. ఛార్జింగ్ సంబంధించినట్టుంది, చూసుకోవచ్చు. బ్రైట్ ఉన్నాయి చాలా. టైప్ సి పోర్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు, జస్ట్ సింపుల్గా ఉంది. అండ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి మెన్షన్ కూడా అయితే చేశారు, రైట్ అండ్ లెఫ్ట్ అని కూడా. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ఈ డోర్ అయితే ఏదైతే ఓపెనింగ్ క్లోజింగ్ అవుతుందో, ఈ డోర్ అయితే అంత వెయిట్ కూడా ఏం లేదు, జస్ట్ సింపుల్గా లూజ్గా ఉంది. బట్ ఆ ఫీల్ కూడా బాగుంది. అండ్ ఇంకా బడ్స్ గురించి, బడ్స్ ఓపెన్ చేద్దాం. ఆటోమేటిక్గా మనం బయటికి తీయగానే పేరింగ్ మోడ్లోకి అయితే వచ్చేస్తున్నాయి. సో ఇది దీన్ని చూస్తుంటే ఎట్లా ఉందంటే, మనకి ఎయిర్ పాడ్స్ ఉంటాయి చూసారా, ఎయిర్ పాడ్స్ సేమ్ డిజైన్ వీళ్ళు తీసుకున్నట్టు అయితే ఉంది మనకి. ఇక్కడ దీనికి కూడా మెన్షన్ అయితే చేశారు, ఆర్ అని, రైట్ అని. ఇక్కడ దీనికి లెఫ్ట్ అని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఛార్జింగ్కి సంబంధించిన పోర్ట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ మనకి ఇవి స్పీకర్స్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో డిసప్పాయింటింగ్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒకసారి దీన్ని ఒక వర్కింగ్ ఫుల్ డే అయితే ట్రై చేశాను. ఇది మనకి ఛార్జింగ్ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే, మీరు 3 hours దాకా ప్లేబ్యాక్ అయితే వినొచ్చు ఈచ్ బడ్లో అని అయితే చెప్పారు. ఓకే, అదైతే నేను ఒప్పుకుంటాను. 3 hours అయితే మనకి ప్లేబ్యాక్ అయితే వస్తుంది ఈచ్ బడ్ నుంచి. బట్ కేస్ విషయానికి వస్తే వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ అని అయితే మెన్షన్ చేశారు. బట్ నాకు నిన్న కేస్ మొత్తం ఫుల్ అవడానికి మినిమం 1.5 hours అయితే పట్టింది నాకు. అండ్ 3 ఇండికేషన్ లైట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దీనికి ఇక్కడ బటన్ కూడా ఇచ్చారు. ఈ సింబల్ ఉన్న బటనే సౌండ్ కూడా వస్తుంది చూడండి. బటన్స్ అనమాట, వాయిస్ అసిస్టెంట్ కానీ లేకపోతే మనం సౌండ్ వాల్యూమ్ ఆన్ ఆఫ్ అట్లా చేసుకోవడానికి ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సింగిల్ క్లిక్లో అయితే ఇది ఆటోమేటిక్గా మనకి వాయిస్ అసిస్టెంట్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇది. అండ్ మీకు లాస్ట్లో కూడా దీని వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను. బట్ వాయిస్ క్వాలిటీ అయితే బాగుంటుంది, విత్ బేస్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది బోట్ కాదు, బోట్ ప్రతి ఎయిర్ పాడ్స్లో కానీ ఏదైనా బడ్స్లో కానీ మనకైతే క్వాలిటీ బాగుంటుంది, సౌండ్ క్వాలిటీ. అండ్ ఇవి
ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది ఇయర్లో పెట్టుకున్నప్పుడు అయితే మనకి పెయిన్ అనేది అయితే వస్తుంది. దీనికి మన వేరే బడ్స్ చూసుకున్నట్లయితే మనకి రబ్బర్ టిప్స్ అయితే వస్తాయి మనకి చెవులో పెట్టుకోవడానికి, మీడియం, లార్జ్ అండ్ స్మాల్ సైజ్ అయితే వస్తాయి. బట్ ఇక్కడ మనకి ప్లాస్టిక్ అనేది అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ దీనివల్ల మనకైతే అది ఇయర్లో కొంచెం పెయిన్ అనేది అయితే వస్తుంది కొంచెం కంటిన్యూస్గా పెట్టుకొని ఉంటే. 2 ఇయర్స్లో, 1 ఇయర్లో కాదు 2 ఇయర్స్లో మనకి పెయిన్ అనేది వస్తుంది కంటిన్యూగా పెట్టుకొని ఉంటే. ఒక 10 to 15 మినిట్స్ పెట్టుకున్నా కానీ మనకైతే పెయిన్ అనేది వస్తుంది. అది దీని డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం దీంట్లో ప్లాస్టిక్ అయితే వాడారు. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగుంది. మనకి ఈ బాక్స్ అయితే మనకి 300 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు కంపెనీ చెప్తుంది అయితే 16 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది, 60 hours ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది విత్ కేస్ అని. ఇంకా ఇది బ్లూటూత్ వర్షన్ ఇక్కడ బాక్స్ మీద మెన్షన్ చేసింది అయితే 5.1 అయితే మెన్షన్ అయితే చేశారు. బట్ మనకి వచ్చిన వర్షన్ వచ్చేసి 5.0 వర్షన్ అయితే వస్తుంది దీనికి. నేను వాళ్ళ కంపెనీ వెబ్సైట్లో కూడా చూశాను, 0.5 అనే వాళ్ళు చెప్పారు. బట్ బాక్స్ మీద అయితే 5.1 వర్షన్ అనేది చూపిస్తున్నారు. అండ్ దీంట్లో ఈచ్ బడ్లో వచ్చేసరికి మనకి 13 mm డ్రైవర్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇంకో డిసడ్వాంటేజ్ నేను నోటీస్ చేసిందంటే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అని అయితే ఉంది ENC. బట్ అదైతే మనకి ఇది సరిగ్గా మన ఇయర్లో ఫిట్ అవ్వదు కదా, రబ్బర్ టిప్స్ లేకపోవడం వల్ల సరిగ్గా ఫిట్ అవ్వకుండా మనకి ఇదైతే బయట కొంచెం నాయిస్ని అయితే అది లోపలికి వెళ్తుంది. బట్ ఓవరాల్ సౌండ్ క్వాలిటీ బట్ అదైతే ఓకే, బిల్డ్ క్వాలిటీ కూడా అంతా బాగుంది. బట్ ఇదొక్కటి ఇక్కడ మనకి రబ్బర్ ఇయర్ టిప్స్ కనుక ఇచ్చుంటే కొంచెం బాగుండేదని అయితే నా ఒపీనియన్. అండ్ ఇది వాళ్ళు చెప్తున్నది అయితే ఆపరేటింగ్ రేంజ్ మినిమం 10 meters వరకు అయితే ఉంటుందంట. బ్లూటూత్ కనెక్టివిటీ 10 meters దాకా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ నేను చూసింది అయితే 7-8 meters కూడా రావట్లేదు. అండ్ నేను ఒక రూమ్లో ఉండి ఇంకొక రూమ్లో కనెక్టివిటీ వస్తుంటే కొంచెం స్ట్రక్ అవుతా వస్తుంది. అండ్ ఇది టాక్ టైం కానీ మ్యూజిక్ టైం కానీ 3 hours వస్తుందంట ఒక్కొక్క బడ్ వితౌట్ ఛార్జింగ్ కేసు తీసేసిన మనకి 3 hours అలా వస్తుందంట ఒక్కొక్క బడ్. ప్లే టైం అండ్ కాల్ టైం అయితే దాన్ని చూసుకోవచ్చు మనం. అండ్ అయితే దీని పేరింగ్ విషయానికి వచ్చేస్తే మనకి బ్లూటూత్లో మనకి ఎయిర్ డోప్స్ 131 అయితే కనపడుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్స్టా వేకిన్ పేర్ కనెక్షన్తో అయితే ఇది వస్తుందని అయితే చెప్పారు. వెంటనే మనం ఒకసారి కేసు నుంచి రిమూవ్ చేయగానే వెంటనే ఆటోమేటిక్గా కనెక్టింగ్ మోడ్లోకి వచ్చేసి లాస్ట్ ఏ డివైస్తో అయితే పేర్ అయిందో ఆ డివైస్తో పేర్ అయింది అనేది వాళ్ళు అయితే చెప్పారు. బట్ నాకు ఇది నేను ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి చూసినప్పుడు అయితే నాకు చాలా స్లోగా కనెక్ట్ అయింది. అండ్ ఈ బటన్స్ కూడా మనం డైలీ వాడే కొంది ఈ బటన్స్ కూడా పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇట్లా బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది చూసుకోవచ్చు మనం. ఈ బటన్స్ కూడా కొంచెం పైకి అనేది అయితే వస్తుంది ఇట్లా, ఇది కూడా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఇంకా ఓవరాల్ మొత్తం విషయానికి వచ్చేస్తే బాగానే ఉంది. బట్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ అయితే చేశాను. బట్ ఇదైతే నాకు అంత వర్తీ అనిపించలేదు ఆ మనీకి. నాకు ఇది నార్మల్గా వీళ్ళు చెప్పింది అయితే 2,990 రూపీస్ అన్నారు. బట్ తీసుకొచ్చిన ప్రైస్ అయితే అది కాదు, బాక్స్ మీద ఉన్న ప్రైస్ MRP వచ్చేసి 2,910 రూపీస్ అయితే ఉంది. బట్ ఇది వచ్చేసింది అయితే మనకి 800కి అయితే వచ్చేసింది, మినిమం 800కి అయితే వచ్చింది. బట్ ఆ ప్రైస్కి నాకైతే వర్త్ అనిపించలేదు. ఎందుకంటే మనకి రబ్బర్ టిప్స్ ఇంక్లూడ్ చేసి ఉంటే ఓవరాల్ మొత్తం బాగుండేది. ఆ రబ్బర్ టిప్స్ ఇంక్లూడ్ చేయకపోవటం వల్ల మనకైతే నాయిస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, చిన్న గ్యాప్ వచ్చేసి. అదే కాకుండా మన లాంగ్ టర్మ్ యూజ్లో అయితే మనకైతే ఇయర్ అయితే పెయిన్ బాగా వస్తుంది. సో ఇది ఇంకా దీంట్లో మనకి మైక్ అయితే ఇది మనకి పేరింగ్ మోడ్లో మనకి లైట్ ఇండికేటింగ్ అయితే ఇక్కడ చూపించారు. ఇదైతే బటన్ లాగా పనిచేస్తుంది. మనకి మైక్ అనేది అయితే ఎక్కడైతే మైక్ అనేది అయితే కనిపించలేదు నాకు తెలిసి. అండ్ ఇక్కడ స్పీకర్ ఇది కూడా స్పీకరే, 2 స్పీకర్లు అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఎయిర్ పాడ్స్ టైప్లో అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది ఓవరాల్ దీని రివ్యూ వచ్చేసి. బట్ నేను ఈ ప్రైస్ రేంజ్లో అయితే దీనికంటే మంచి బడ్స్ కూడా చూశాను. బట్ ఇదైతే అంత వర్తీ అనిపించలేదు. దీంట్లోనే ఎయిర్ డోప్స్ 1419 అయితే ఉంది, అదైతే ఇంకా కొంచెం బెటర్ ఉంది. దీని మీద కొంచెం సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. బట్ దానికైతే ఇయర్ టిప్స్ రబ్బర్వి అయితే ఇచ్చారు, దీనిలాగా ప్లాస్టిక్ అయితే ఇవ్వలేదు. ఓవరాల్ బాగుంది. ఛార్జింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ రెడ్ లైట్ వెలుగుతుంది ఛార్జింగ్కి. ఇక్కడ ఒకసారి 2 బడ్స్ అయితే పెట్టేస్తాను.
ఇప్పుడు చూడొచ్చు రెడ్ లైట్ అయితే వెలుగుద్ది దీని ఛార్జింగ్ అయితే. సో ఓవరాల్ ఇది మనకైతే వచ్చింది. బాక్స్ కంటెంట్ అయితే ఇవి రెండే ప్రొవైడ్ అయితే చేశారు. దీనికి మనము 5 వాట్స్ అడాప్టర్ పెట్టి అయితే మనం ఇవ్వాలి. 5 వాట్ అడాప్టర్ ప్లస్ 2 amps అడాప్టర్తో మనం అయితే ఇవ్వాలి. 5 + 2 amps అడాప్టర్లతో మనం అయితే దీన్ని అయితే ఛార్జింగ్ చేయాలి. బట్ అంత ఫాస్ట్ కూడా ఏం లేదు, 1.5 hour అయితే పడుతుంది. సో ఓవరాల్ దీని రివ్యూ వచ్చేసి ఇది గైస్. సో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.